బాగా ఆకలిస్తుంది. సార్ ఓకే సార్. వీకోట పోలీసు వారు వాళ్ళ సిబ్బంది చాలా కాలం పాటు ఇన్ఫర్మేషన్ పెట్టి 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. రాజేంద్ర, మురగా, కన్నన్ అండ్ రాజశేఖర్. ఈ 4 కూడా ఇద్దరు కర్ణాటక వాళ్ళు, ఇద్దరు మన ఏపీ వీకోట రామకుప్పం. ఈ 4 కలిసి చాలా దొంగతనాలు ఇచ్చేస్తారు. మన వీకోటలోనే 3 హౌస్ బ్రేక్స్, పలమేట ఒకటి, మొత్తం 4 హౌస్ బ్రేక్స్, 2 టెంపుల్ థెఫ్ట్స్, పొట్టేలు దొంగతనము అండ్ బైక్ ఒకటి. ఇవన్నీ వరుసగా వీళ్ళు పాల్గొన్నారు. వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 12 లక్షల రూపాయలు విలువ గల 40 గ్రాముల బంగారు, 500 గ్రాముల వెండి, 12 పొట్టేలు, 2 మోటార్ సైకిళ్ళు, ఒక పంచలో విగ్రహం స్వాధీనం చేసుకోవడమైంది. వీళ్ళపైన కూడా రాజేంద్ర మీద ఆల్రెడీ వేరే పోలీస్ స్టేషన్లో 5-6 కేసులు ఉన్నాయి. కన్నన్ముడి కూడా బైక్ దొంగతనం కేసులు ఉన్నాయి. అందరూ కూడా ఇంతకుముందు పాత ముద్దాయిలే. వీళ్ళ దగ్గర నుంచి సక్సెస్ఫుల్గా రికవరీ చేసినందుకు వీకోట ఇన్స్పెక్టర్ గారిని వారి సిబ్బందిని అభినందిస్తున్నాను. గుడ్ వర్క్. ఎక్కడ చెందిన సార్? యాక్చువల్గా టోటల్ ఓవరాల్ ఎంత సార్ వాల్యూ? 12 లక్షల రూపాయలు విలువైన. వీళ్ళు ఎక్కడెక్కడ చెందిన సార్? వీకోటలోనే 3 హౌస్ బ్రేక్ చేస్తారు. కాదు సార్, ఎక్కడ చెందిన వ్యక్తులు? 2 కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్ళు, 2 ఏపీకి చెందిన వాళ్ళు. కర్ణాటక రాష్ట్రం వచ్చేసి బంగారుపేట, కోలార్ జిల్లా. మురగా అనే వ్యక్తి వచ్చేసి వీకోట మండలం వెండుగాంపల్లి. కన్నన్ అనేవాడు వచ్చేసి కర్ణాటక రాష్ట్రము, వీడు కూడా కేజీఎఫ్ తాలూకా దొడ్డకంపల్లి. రాజశేఖర్ అనేవాడు వచ్చేసి బొందలపల్లి, రామకుప్పం మండలం. ఈ 4. ఈ 4 కూడా ఇంతకుముందు క్రైమ్ హిస్టరీ కూడా ఉంది. వీటితో పాటు వీళ్ళు దొంగతనానికి ఒక కారు ఉపయోగిస్తుంటారు. ఆ కారులో వచ్చి ఆ కారు కూడా సీజ్ చేయండి. ఈ టీవీ సార్, ఎల్ఈడి సార్, ఎల్ఈడి ఒక హౌస్లోనే దొంగతనం టీవీ ఇంచెస్ మౌస్ 32 సార్. 32 ఇంచెస్. సో చాలా మటుకు దొంగతనం హౌస్ బ్రేక్స్ 4 నుంచి పెండింగ్, 3 రికవరీ అయినా ఇంకొకటి రికవరీ కావాల్సింది. అది కూడా తొందరలోనే రికవరీ చేస్తాం. ఓకే సార్. ఈ 4 ఒకే టీమా సార్? ఆ 4 కలిసి దొంగతనం చేసేవాళ్ళు. మన పలంగా చేసిన బదులు ఏమైనా ఉన్నాయి సార్? ఒక దొంగతనం కేసు రికవరీ అయింది. నక్కలపల్లిలో ఒక దొంగతనం కేసు 24 గ్రాముల బంగారం పోయింది. అది కూడా రికవరీ చేస్తాం. ఇంట్లో ఉంది, గుడిలో ఉన్న విగ్రహం. ఈ టెంపుల్స్ ఇంట్లో ఉండే ఇవన్నీ టెంపుల్లో ఉంటారు. టెంపుల్ యాక్చువల్గా ఇంతకుముందు దొంగలు ఒక ఎమ్మో హౌస్ చేసేవాళ్ళు, హౌస్ మాత్రం చేసేవాళ్ళు, పొట్టేలు చేసేవాళ్ళు, గుడి చేసేవాళ్ళు. ఇప్పుడు ఒకే రకమైన దొంగ అన్ని రకాల దొంగతనాలు చేస్తున్నారు. ఇంతకుముందు 5-10 years బ్యాక్ వాళ్ళ మోటార్స్ కాబట్టి ఒకే రకంగా ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు. ఒక్కడే అవకాశం బట్టి ఏదైనా చేసేసి దొంగలు మారిపోయారు. సార్, కొలమాసనపల్లిలో వరుస దొంగతనం జరిగినాయి. దాంతో వీళ్ళకైనా సంబంధం ఉందా సార్? లేదు సార్. లక్ష్మీనారాయణ కాలనీలో కూడా ఒకటి టీచర్ వాళ్ళ ఇంట్లో ఇది ప్రాసెస్లో ఉంది. దాని కాల్ డబ్బు, టవర్ డబ్బు తిప్పడం జరిగింది. దాని సీసీ ఫుటేజ్ కూడా తిప్పడం జరుగుతుంది. అది కూడా ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ మన ఇంతవరకు పలమేరు సబ్ డివిజన్లో దొంగతనం కేసుల్లో 80% రికవరీ చేశాం. 80% రికవరీ అయింది ప్రాపర్టీ. బట్ 100 కేసుల్లో 68 కేసెస్ మాత్రం చేసినాం. ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి, చేస్తాం. 68 102 కేసులు రిపోర్ట్ అయితే మనకు 69 కేసులు పూర్తిగా రికవరీ చేయడం జరిగింది. దాంట్లో ఇంకొన్ని ఉన్నాయి, వాటిని కూడా వర్కౌట్ చేస్తాము. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. కొన్ని యాక్చువల్గా కేసెస్లో ఏమవుతుందంటే ప్రజల దగ్గర కూడా మాకు కొన్ని సహకారం కావాలి. ఒక దొంగతనం కేసులో మొత్తం రోడ్ గోల్డ్, గాజులు, సొమ్ములు, నెక్లెస్ మొత్తం రోడ్ గోల్డ్. బట్ దే ఆర్ గివింగ్ ద కంప్లైంట్ ఒరిజినల్ గోల్డ్ లాగా చేస్తారు. కొంచెం అలా కాకుండా పబ్లిక్ కూడా ఏదైతే ఉంటే తినే మన దొంగలు నమ్మే బదులు పబ్లిక్ను
ఆ కంప్లైంట్ నమ్మే పరిస్థితుల్లో పబ్లిక్ కూడా పెట్టాలని కోరుకుంటున్నాను. వీళ్ళు ఎలా